గురుగారు, ఇక మకర రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. 6లో కుజుడు, 5లో గురువు, 3లో 3 గ్రహాలు చంద్ర, శుక్ర, రాహువులు. విజయ పరంపర కొనసాగుతోంది. ఆశించిన ఫలితాలు మీరు కోరుకున్న విధంగానే వస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే క్రమంలో మంచి చెడులను బేరీజు వేస్తూ మంచి ఆలోచన సరళితో ముందుకు సాగాలి. ధర్మం సదా ముందుకు నడిపిస్తుంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుని ఎదుటివారికి హాని కలగకుండా ఆ ధర్మ మార్గంలో ఆ నిర్ణయాలను అమలు చేయండి. అధిక శుభాలు జరుగుతాయి. ఎవరి కోసమో పని చేయకుండా మీకోసం పనిచేయండి. అదృష్ట ఫలాలు అందుతాయి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి అవసరమైన కృషిని కొనసాగించండి. ఉద్యోగంలో మేలుంటుంది. ప్రతిభతో పనిచేసి బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం ద్వారా తగినంత గుర్తింపు, ప్రతిఫలము ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా కలిగే అవకాశం ఉంది. విశేషంగా ఉద్యోగపరమైన నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్థిరమైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. సాధన తగిన విధంగా ఉండాలి. లక్ష్మీ యోగం శుభప్రదం. ధనధాన్యాది యోగాలు కలిసి వస్తాయి. ఎందుకంటే 3వ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు విశేషంగా కృషి చేయాలి. ధనాన్ని పొదుపుగా వినియోగిస్తూ సంపాదన పెంచుకుంటూ ఆశయాలను సాధించండి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి. ఒత్తిడికి గురి కావద్దు. పొరపాటు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటే మేలు చేకూరుతుంది. అలాగే ఈ రాశి వారు ఎటువంటి స్తోత్రం పఠించాలి? మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శించుకోవాలి? కనకధార చదువుతూ మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే ఉత్తమ ఫలితాలుంటాయి. ఈ మకర రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురుగారు? దానాలు అవసరం లేదు.